సిట్ విచారణ డైలీ సీరియల్ కంటే ఎక్కువ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అంటే దగ్గర దగ్గర 2.5 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఇష్యూలో సిట్ను కూడా ఏర్పాటు చేసిరు. సిట్ కొంతమందిని అరెస్ట్ చేసింది, అనేక మందిని విచారించింది. ఇప్పుడు మళ్ళొక్కసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ అట్లనే హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచింది. కాబట్టి మళ్ళీ ఒకసారి సిట్ అనేటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, సిట్కి సంబంధించినటువంటి అంశాలు మళ్ళీ ఒకసారి చర్చకు దారితీసినాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గా రాగానే చేసినటువంటి ఇష్యూస్లలో 2 ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. అయితే ఈ రెండింటి మీద కూడా దగ్గర దగ్గర 2 ఏళ్ల నుంచి ఈ 2 అంశాలు విచారణలో ఉన్నాయి. అయితే ప్రతిసారి కూడా ఈ 2 ఇష్యూస్ని ప్రభుత్వానికి ఇరకాటంలో పడుతున్నాము అనేటువంటి ఇష్యూ ఎప్పుడు వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ ఇష్యూస్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైనటువంటి విషయం. ఎందుకంటే నిన్నగాక మొన్న కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి రాగానే దాని గురించి మాట్లాడినటువంటి హరీష్ రావు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టగానే సాయంత్రానికి ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన సిద్దిపేట పర్యటనలో ఉన్నప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి ఈరోజు సాయంత్రం నోటీసులు ఇచ్చి రేపు పొద్దున 11 గంటలకు సిట్ ఆఫీస్లో విచారణకి రమ్మని చెప్పారు. ఆయన విచారణకి హాజరైండు. దాని తర్వాత తెల్లారి కాక మళ్ళా తెల్లారి సిరిసిల్ల పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి సేమ్ హరీష్ రావుకి ఏ విధంగా అయితే పిలిచిరో సాయంత్రం నోటీసులు ఇచ్చి రేపు పొద్దున రావాలని, సేమ్ కేటీఆర్కి కూడా సిరిసిల్ల పర్యటనలో ఉన్నప్పుడు సాయంత్రానికి నోటీసులు ఇచ్చి తెల్లారి సిట్ ఆఫీస్లో విచారణకి రమ్మని చెప్పారు. అయితే ఆయన సిట్ ఆఫీస్లో విచారణకి వచ్చిండు. అయితే దీంట్లో కొన్ని ఇష్యూస్ పైన ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. సిట్ విచారణ జరుగుతున్నప్పుడు నిజానికి బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే విషయాన్ని పదే బయట తెలంగాణ ప్రజలకు కావచ్చు అందరికీ తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓ దిక్కు సిట్ విచారణ జరుగుతూ ఉంటే సిట్ విచారణలో జరుగుతున్నటువంటి విషయాలని కాక వేరే విషయాలని మీడియాకి లీక్ లెవెల్ ఇస్తున్నారు. మీడియాలో రకరకాల ఇష్యూస్ పైన జరుగుతున్నటువంటి వాటికి వస్తున్నటువంటి లీక్లను ఎవరి వైపు నుంచి వస్తున్నాయి. నిన్న కేటీఆర్ విచారణ జరుగుతున్నప్పుడు కూడా కేటీఆర్తో పాటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరిని కలిపి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని కొన్ని మీడియా ఛానళ్ళు వార్తలు నడిపినాయి. అయితే సాయంత్రం కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్లారిటీగా ఈ ఇష్యూ గురించి మాట్లాడిండు. సిట్ విచారణలో జరగని వాటిని కూడా జరుగుతున్నట్లుగా, సిట్ విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని మీడియా ఛానళ్ళకి ఇస్తున్నటువంటి లీకులను ఇప్పటికైనా ఆపాలి, లేని దాన్ని ఉన్నట్లుగా ప్రభుత్వం నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిన్న కూడా విచారణలో కేవలం నేను మాత్రమే ఉంటే ఇంకెవరో ఉన్నారు అన్నట్టుగా మీడియా నడిపింది. ఆయన చాలా క్లారిటీగా చెప్పారు ఆ విషయాన్ని. ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మైక్ తీసుకొని మీరు విచారణలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావుని తీసుకొని వచ్చి విచారణ చేసిర్రు అని, దాని తర్వాత మళ్ళీ ఇంకొక అతన్ని తీసుకొని వచ్చి విచారణ చేసిర్రు అని అంటే కేటీఆర్ చాలా క్లారిటీగా దానికి సమాధానం అదే ప్రెస్ మీట్లో చెప్పారు. విచారణలో తారక రామారావు తప్ప ఇంకొక రావు ఎవ్వరూ కూడా లేరు అని. నిన్న విచారణ అయిపోయిన తర్వాత వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేటీఆర్ చెప్పినటువంటి మాటలు ఇవి. కానీ నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీడియా నడిపించినటువంటి వర్షన్ వేరేలాగా ఉంది. అయితే అసలు మీడియాకి ఇట్లాంటి లీకులు ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన ఒకవేళ జరిగినటువంటి ఇష్యూలో ఆయన ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఒకవేళ ఉంటే కనుక నిజంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక కౌంటర్ వస్తుండే. రాలేదు అంటేనే కేటీఆర్ చెప్పింది నిజం అనేటువంటిది అక్కడ ఎవరికైనా సరే అర్థమైపోతుంది. కానీ పని కట్టుకొని కొన్ని లీకులను కావచ్చు, జరగనటువంటి దాన్ని జరిగింది అనేటువంటిది తెలంగాణ ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం అయితే ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. దాంతోపాటు ప్రస్తుతం చర్చ జరగాల్సినటువంటి ఇష్యూస్ ఏంది, జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంది, సిట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్, దీని చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలో నైని కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రైతు బంధుకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేదు అంటే తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి జరగాల్సినటువంటి పనుల మీద చర్చ జరగకుండా ఆ చర్చను మొత్తం డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తుంది. అయితే మనకి చూసినప్పుడు కూడా ఈ విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే 2-3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్ అంతా చూసినప్పుడు గతంలో కూడా ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఇష్యూస్లో నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు, విచారణకు పిలిచినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీష్ రావుని, కేటీఆర్ని విచారణకి పిలుస్తున్నటువంటి సందర్భాలలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటిది ఏంది, ఆ ఇష్యూస్ తెర మీదకి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళని ఎందుకు విచారణలకు పిలవాల్సి వస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది ఖచ్చితంగా సమాజం ఆలోచించుకుంటూ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చర్చ ఏంది, నిన్నటి నుంచి చేస్తున్నటువంటి చర్చలో ఏంటంటే పార్టీకి వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్, పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్. అయితే దాని మీద కూడా పెద్ద ఎత్తున అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ద్వారానే పార్టీకి సంబంధించినటువంటి ఫండ్స్, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి దాని మీద ఒక చర్చను తెర మీదకి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఎవరైనా సరే పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటివి ఇచ్చేది మొత్తం వైట్ మనీలోనే ఇస్తారు. అదంతా కూడా క్యాష్ రూపంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ కాదు, చెక్ రూపంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్. పైగా ఎవరు ఇచ్చిర్రు ఎలక్టోరల్ బాండ్స్, ఏ పార్టీకి ఇచ్చిర్రు, ఎంత ఇచ్చిర్రు అనేది అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా తెర మీదకి తీసుకొని వచ్చి దానికి లింక్ పెట్టేటువంటి ప్రయత్నం, అసలు ఎలక్టోరల్ బాండ్స్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి లింక్ ఏంటి అనేటువంటి విషయంలో క్లారిటీ లేదు. కానీ దాన్ని కూడా లింక్ చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా, దాన్ని తెలంగాణ సమాజం మీద రుద్దేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయి అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఇష్యూస్, ప్రభుత్వం వైపున ఒక క్రైసిస్ వచ్చినప్పుడల్లా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేటువంటి దాంట్లో భాగంగా ఇంకొక దాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి దాని చుట్టూ చర్చ జరిగేలా చూస్తున్నారు అనేటువంటిది చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్నే చెప్తుంది పదే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి విచారణలో దేన్ని తేల్చిర్రు పోలీసులు? ఇప్పటివరకు దేన్ని తేల్చినటువంటి అది లేదు. 2 ఏళ్ల నుంచి విచారణ సాగుతుంది, చాలామందిని విచారించారు, కానీ ఏం తేలింది అంటే విచారణకు పోయినప్పుడల్లా కొన్ని మీడియా ఛానళ్లకు లీకులు తప్ప ఇప్పటివరకు జరిగింది ఏమీ లేదు. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రేపు పొద్దున ప్రభుత్వం ఇంకేదైనా ఇష్యూని తెర మీదకి తీసుకొని వస్తే అది కావచ్చు, కేవలం ఒక ఇష్యూ మీద అటెన్షన్ రాకుండా తెలంగాణ సమాజం దాని గురించి ఆలోచించకుండా వాళ్ళ దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వీటన్నింటినీ తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది ఇవాళ తెలంగాణ సమాజం అనుకుంటుంది, తెలంగాణ సమాజం నమ్ముతుంది.